నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల శంఖారం మోగింది. ఎన్నికల కురుక్షేత్రంలో ఈ రెండో సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు 3 పార్టీలు త్రిముఖ పోటీగా రంగంలోకి వచ్చేసాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొత్తగా జనసేన ఇప్పుడు యాడ్ అయిపోయింది. మరి ఈ త్రిముఖ పోరు అనేది ఎలా ఉండబోతుంది? మరి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలే వేరు. ఇక్కడ అత్యధిక స్థానాలు ఎవరిని గెలిపిస్తారో, ఈ 2 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు ఎవరిని గెలిపిస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. గతంలో జనసేన టీడీపీతో కలిసింది. మోడీ హవా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈసారి పరిస్థితులు చాలా పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఓటర్ నాడి అంచనా వేయటంలో అన్ని సర్వేలు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్యాన్ గాలి ప్రభంజనం ఎలా ఉంటుంది? మరి గాజు గ్లాస్ ఎలా ఉండబోతుంది? మరి సైకిల్ హవా మళ్ళీ నడుస్తుందా? ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మండపేట నియోజకవర్గంలో ఉన్నాం. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రియమైన సోదరుడు కూడా. ఆయన నా తమ్ముడు అని చెప్తుంటారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎంతోమంది ఆలోచించారు రాజీనామా చేయడానికి. ఆయన మాత్రం తన తృణప్రాయంగా రాజీనామా చేసి నమ్మకం అంటే ఏంటో, ఎలా ఉంటుందో చూపించారు తెలుగు ప్రజలందరికీ. అప్పటి నుంచి ఆ అవునా కాదా అని చెప్పింది కరెక్టేనా? అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా జగన్కి కూడా చాలా కావాల్సిన మనిషి. ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి అంటే జగన్, ముందు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి. అయితే ఈసారి ఛాలెంజ్ని ఎలా స్వీకరించబోతున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు? ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఎన్నికల వేడి మొదలైపోయింది సార్. హడావుడి వచ్చేసింది. ఏంటి మీరైతే చాలా ధీమా కనబడుతున్నారు. మీ ఎలా గెలవాలో మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ పోరాటం కుబేరుడికి కుచేలుడికి మధ్య పోరాటం. అంతే. ఇందులో కుబేరుడు ఎవరు, కుచేలుడు ఎవరు? కుబేరుడు తెలుగుదేశం అభ్యర్థి, కుచేలుని అయితే నేను. ఇద్దరికి పోరాటం జరుగుతుంది. 9 సంవత్సరాలు, మన ఎన్నికలకు ముందు 9 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఎప్పటి వరకు అంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రి గారు లేరు. మరి ఆయన ఇచ్చిన హామీలు చూస్తే దాదాపు 640 హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. 640లో ఒక్కడు కూడా పరిపూర్ణంగా అమలు చేయలేదు. 640లో. అదొక్క కారణం. 2, వాట్ అవర్ స్టాండ్, మా యొక్క స్టాండు సామాన్య మానవుడి మనుగడకు విద్య, వైద్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దాదాపు 67% వ్యవసాయం మీద జీవనాధారం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఈ 3 సెక్టార్లని మేము బలీయంగా మరి వాళ్ళకి హితోధికమైనటువంటి కార్యక్రమాలు రేపు మేనిఫెస్టోలో చేర్చి వారిని ఆకర్షించాలని మా ప్రయత్నం. జగన్ వచ్చేస్తే ఫ్యాక్షన్ రాజకీయాలు వచ్చేస్తాయి, క్రిమినల్ అవసరమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఒక ఉదాహరణ చెప్పాలి. ఆయన కానీ లేదా వారి తండ్రి గారు కానీ ఫ్రాక్షన్లో పలానా పని చేయించారు లేదా చేశారు, ఒక్కడ చెప్పమని లేవు కదా, ఒక్కడ కూడా లేదు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు అయితే ఇంకా 2 ఫ్రాక్షన్ మధ్య ఉన్న కుటుంబాలని వివాహాలు చేసి వాళ్ళందరినీ కూడా దగ్గర చేశాడు. ఆయన వ్యతిరేక, ఫ్రాక్షనిజానికి వ్యతిరేక. జగన్ గారు కూడా కొన్ని పలానా ఫ్రాక్షన్లో ఆయనకు ప్రత్యక్ష హస్తం ఉందా లేదా పరోక్షమైన హస్తం ఉందని చెప్పమనండి. ఇంకా ఫ్రాక్షన్కి వారి కుటుంబ సభ్యులు గురవుతున్నా వారు ఏమీ కక్ష సాధన చర్యలు తీసుకోలేదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అటువంటి చర్యలు తీసుకోలేదు. అంచేత ఇవన్నీ కూడా పబ్బం గడుపుకొని చేసే ఆరోపణలు తప్ప అటువంటి ఏమీ వాస్తవాలు లేవు. సరే, ఓవరాల్గా చూసుకుంటే మిషన్ 150 నన్ను గెలిపిస్తుందని చంద్రబాబు నాయుడు అంటారు. ఒక్క అవకాశాన్ని నేనున్నాను, నేను వింటున్నానని జగన్ అంటున్నారు. ఎందుకు ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు అవకాశం ఇవ్వాలంటే ఈ రాష్ట్ర ప్రజలను దగా చేయలేదు. మాయ మాటలు చెప్పి అధికారంలో రావాలని ఏ ఒక్కరోజు ప్రయత్నం చేయలేదు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావాలని ఏ ఒక్కరోజు ప్రయత్నం చేయలేదు. అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలో రావాలని ప్రయత్నం చేయలేదు. అంచేత ఒకసారి ఈవేళ
అబద్ధాలతో పాటు అవినీతి చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ అవినీతిని అంతమొందించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఈ గ్రామంలోనే శాండ్ మైన్ ఉంది. శాండ్ మైన్ ఎవరు అధీనంలో ఉంది? అది స్థానిక శాసనసభ్యుడు ఈ ఇసుక మాఫియాలో అందవేశం చేయి. ఇక్కడ మరి ప్రజాధనం కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాధనం వినియోగంలో నిగ్రహం విశాల దృక్పథం చూపవలసినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ పూర్తిగా ప్రజాధనం కైంకర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. జనాలకు సహజంగానే వారి మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు కనబడుతుంది. అదే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థికి ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ టికెట్ ఉన్నది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే మా వారిలో అందరిలోనూ కూడా ఇది నిలుపుకోవాలనే ఆలోచన మొదలైంది. తప్పకుండా మేము దాని ద్వారా మీ వెనక మోడీ ఉన్నారట, మీ వెనక కేసీఆర్ ఉన్నారట. మీకోసం కేసీఆర్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి 1000 కోట్ల రూపాయలు డంప్ చేసేసారట. వాళ్ళ కారు కూడా తిరుగుతున్నాయంట. మీకు ఎన్ని కోట్లు వచ్చినాయి? ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నిరోధించుకోవచ్చు కదా. 1000 కోట్లు ఎక్కడున్నాయో పట్టుకొని వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ ఉంది. ఏంటి ఆరోపణలు కూడా మార్చేశారు కదా. ఇప్పుడు మోడీ గారితో అత్యంత ప్రేమగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరు ఎప్పటివరకు వారే కదా ఉన్నట్టు. అంటే ఈవేళ కోపం వచ్చింది కాబట్టి మోడీ గారు దుష్టుడైపోయాడు, లేదా మొన్న వరకు ఆప్తుడు. ఏంటిది? మనకు ఒక స్టాండ్ అనేది ఉండాలి. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, ఎక్కడ చెప్పినా సరే, నా అభివృద్ధి పథకాలు ఎలా ఉంటాయి, నన్ను గెలిపించానని చెప్పలే. కానీ ఇగో వైఎస్ వివేకానంద రెడ్డిని ఒక ఛార్జ్ షీటు కుటుంబ సభలో చంపించేశారు. ఇది ఇలా చెప్పుకొని ఓట్లు గడించుకోవాలని ఉద్దేశం అంతే. ఫ్లక్చుయేషన్ ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? మనం ఫెయిల్ అవుతాం అన్నప్పుడు వస్తూ ఉంటుంది. ఆయన చేత ఆయనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది సిచ్యువేషన్. చేత వస్తుంది, ఫ్లక్చుయేషన్ వస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రం ఎవరు సొత్తు కాదే. ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల నిర్ణయం మేరకు అనేక ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో ఎవరొకరు ఓటమి ఖాయం. దాంట్లో దాన్ని పెద్ద ఇబ్బంది పడిపోతే ఇంకా ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో నడపలేరు. చివరిగా మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఈ దేశ ప్రజలకి అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగం పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఏమన్నాడంటే, నా దేశ ప్రజలకు నేను కత్తిని ఇవ్వడం లేదు, అతి శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని ఇస్తాం, ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాం. ఆ ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ప్రజలు రారాజులు అవుతారు. మంచి ప్రజాస్వామ్యం వర్ధిలే పరిపాలన అందిస్తాం. ప్రలోభాలకు లోబడి ఆ ఆయుధాన్ని దుర్వినియోగం చేస్తే అనుభవించే వాళ్ళు ప్రజలు బానిసలు అవుతారు. అనుభవించే వాళ్ళు పేద ప్రజలు అధికంగా ఉంటారు. అంచేత నా దేశ ప్రజల మీద నాకు అత్యంతమైనటువంటి విశ్వాసం ఉంది. సక్రమంగా వినియోగించుకుంటారు. చాలా సందర్భంలో భారత ప్రజల్లో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరూపించారు దాన్ని. అధికారంలో ఎప్పుడు ఎవరిని తీసుకురావాలో, లేదా ఎవరిని ఓడించాలో, లేదా ఎవరిని గద్దెనెక్కించాలో వెనతో పెట్టిన విద్య. అంచేత మనం ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు ఖచ్చితమైనటువంటి అంచనా వేస్తారు. తప్పకుండా ఈసారి మార్పును కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని తప్పన ఆలోచన ప్రజలకు చాలా ఎక్కువగా కనపడుతుంది. అంటే మీ మీద ఏం ఆరోపణ చేసుకుంటూ వస్తున్నారంటే టీడీపీ అయినా, ఈయన నాన్ లోకల్, స్థానికుడు కాదు, అక్కడెక్కడో రామచంద్రరావు పొన్న ఆయన ఇక్కడికి ఏం పని, ఆయన కనీసం ఇక్కడ బూత్ వారీలుగా నిజాలకు సమస్యలు ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చారు. కేవలం ఇది ఒక కుట్ర కోణం తప్పించి ఇంకేమీ లేదు, అక్కడ గెలవలేక ఇక్కడికి వచ్చారంటున్నారు. దాన్ని మీరు ఎలా ధీటుగా ఉన్నారు, ఏం చెప్తారు మీరు? స్థానికుల్లాగా ప్రజాధనం దోచుకోవట్లేదు, ప్రజాధనం దోచుకోను. ఖచ్చితంగా లోకల్గానే ఉంటూ, మండపేటలో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక అవినీతి మనకు లేకుండా నేను వారికి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తాను. పోని వారికి నేను 3 సార్లు శాసనసభ్యులు ఎన్నికయ్యాను. వారిని రమ్మనండి, నేను ఏ విధమైనటువంటి అవినీతిని చేయలేదని దేవుని మీద ప్రమాణం చేయమనండి. గత 10 సంవత్సరాల నుంచి వారు కూడా శాసనసభ్యులు ఉన్నారు, నేను ప్రమాణం చేస్తాను. అది చాలా ఛాలెంజ్. ఓపెన్ డిబేట్ సిద్ధమా మీరు? రైట్ కండక్ట్ చేయండి, నేను డిబేట్ చేద్దాం. ఓపెన్ డిబేట్ చేద్దాం. ఎవరు పిలిచినా వస్తాను డిబేట్. మీకు మండపేటకు సంబంధించి ఎక్కడున్నా సరే ఇసుక, ఇటుక, కంకర ఎక్కడ దొరకట్లేదంట.
అక్కడ సిట్టింగ్ అభ్యర్థి కూడా ఈ ఎమ్మెల్యే మాకు కనబడటం లేదు అని పెద్ద బోర్డు పెడుతున్నారంట. ఏంటి ఈ సమస్య? మట్టి కూడా ఉందండి, మట్టి కూడా ఉంది కదా అంటున్నారు కదా. అసలు ఏమో ఉన్నాయి మాకు గుర్తు పెట్టుకోవడానికి ఉన్నవన్నీ మాయమైపోతున్నాయండి. ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది అంటున్నా కదండి. మాఫియా పని ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు? మనది కరెక్ట్ చెప్పమనండి. ఈ కపిలేశ్వరపురంలో సామాన్య మానవుని అడగండి, ఇసుక వ్యాపారం ఎవరు చేస్తున్నారో చెప్తారు. అవునా? దందా నడుస్తుందా? మీరు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? భయమా? బెదిరిస్తున్నారా? కేసులు పెడుతున్నారా? అవునా? మరి మీరు ఎందుకు మరి పోలీస్ స్టేషన్ పోవట్లేదు? అక్కడ కూడా అంతేనా? ఇళ్లలో సెటిల్మెంట్ వాస్తవం అది. సార్ చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, ఒక మండపేట కాదు. చేత ఈవేళ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈవేళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే, ఒకటి ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రెండు జన్మభూమి కమిటీలు. ఏమిటి ది డ్యూటీ ఆఫ్ జన్మభూమి కమిటీ అంటే టు ఐడెంటిఫై ది ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఐడెంటిఫై చేయడంలో తప్పైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ అప్పిలేట్ అథారిటీ. ఇక్కడ జిల్లా కలెక్టర్, మా జిల్లా కలెక్టర్ గారే వీరు కాదు, ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ గారు, ముందు కలెక్టర్ అరుణ్ కుమార్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. జన్మభూమి కమిటీ నిర్ణయం ఈ ఫైనల్, దాంట్లో అప్పీల్ అధికారం లేదు, నాకు కూడా స్వీకరించే అధికారం లేదు అని. అది మరి ఏమైనా సమంజసం ఉందండి? అంటే వారి మీద ఒత్తిడి ఆ విధంగా ఉంటూ ఉంది. జన్మభూమి కమిటీ ఈజ్ నాట్ ది శాంక్షనింగ్ అథారిటీ టు ఐడెంటిఫై ది ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఆ ఐడెంటిఫై చేయటంలో ఎవరైనా తప్పులు చేసినప్పుడు అప్పిలేట్ అథారిటీ ఉండాలి. ఆ అప్పిలేట్ అథారిటీకి అధికారాలు తీసివేసిన కారణంగానే ఈవేళ చతికిలు పడుతుంది గవర్నమెంట్. మీరు ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ, కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ, తర్వాత ఆయన చౌదరి సామాజిక వర్గం ఉంటుంది. కానీ మీరు ప్రధానంగా ఇక్కడికి వచ్చేసి బీసీ ఓటు బ్యాంక్ చీల్చడం కోసమే మీరు పని చేస్తున్నారు. ఆ ఓటు బ్యాంక్ చీల్చి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మీరు వెళ్తున్నారు. కుట్రలు కుతంత్రాలు తెరదీస్తున్నారని ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. దీని గురించి మండపేట ప్రజలకు మీరేం చెప్తారు? నేను ఎవరి ఓటు బ్యాంక్ ఎంత ఉందనేది నేను అసలు దాని మీద స్టడీ చేయలేదు. నేను స్టడీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్, వారి మా యొక్క మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానాన్ని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పనిచేస్తున్నాను తప్ప ఏ కులానికి ఎన్ని ఉన్నాయని అనే ఓట్లు మాత్రం నేను లెక్కించలేదు, అలవాటు లేదు. సో మీరు చెప్పండి, ఒక 5 పాయింట్స్ చెప్పండి. మండపేట ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? చెప్తాను కదండి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, మరో ప్రక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు, మరో ప్రక్క వారు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చారు. ఇవన్నీ ప్రజలు ఆలోచించుకున్న తర్వాత ఎవరు కోటేలో వారు నిర్ణయించుకుంటారు. దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపించాలో, ఎప్పుడు ఏ పార్టీని ఓడించాలో వెన్నతో పెట్టి విద్య వారికి ఏమీ నేర్పాల్సిన అవసరం లేదు. అందుచేత ఖచ్చితంగా వారు ఈసారి మార్పును కోరుకుంటూ ఉన్నారు. ఈ రెండే ప్రధానమైన కారణాలు. దగ్గరుండి ఇక్కడ మోడీని గెలిపిస్తున్నారట కదా వైసీపీ అభ్యర్థులని. కరెంట్ ఏమో ఢిల్లీలో ఉంది, ఫ్యాన్ ఏమో కేసీఆర్ దగ్గర ఉంది, ఇక్కడేమో ఫ్యాన్ తిరుగుతుందంటే ఎందుకు ఒక్కడిని చేసి అమాయకుడిని చేసి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడిని కలిసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటే మీ అందరూ కలిసి. ఈ సింధులన్నీ ఆయనకు వచ్చిన సింధులు మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి రావు. వచ్చుంటే ఈ చందులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చుంటే మొన్న వెరీ లెస్ 1.92% ఓట్లతో ఓడిపోయాం. అంటే కేవలం 5 లక్షల ఓట్ల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. ఈ చందులు వచ్చింటే అవేళ గెలిచింది మేము. ఆ చందులు మాకు రాకే ఈవేళ మేము మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం. ఈవేళ మళ్ళీ తిరిగి పోరాటం చేస్తాం. ఈసారి మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఇక్కడ? మీకు తెలుగుదేశం పార్టీనా, జనసేన? ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం. అసలు మీకు జనసేన కన్సిడర్ చేయట్లేదు? అసలు ఉండొచ్చు పోటీలో, కానీ ప్రధాన ప్రత్యర్థిని అడిగారు మీద. ప్రధాన ప్రత్యర్థులు ఎవరంటే ఇద్దరినే చెప్తాను. ప్రధాన ప్రత్యర్థి అంటే తెలుగుదేశం ప్రధాన ప్రత్యర్థి. సో మీరు ఇక్కడ మండపేటకు సంబంధించి ఏ అంశాలు మీరు ప్రజలకు వాగ్దానం ఇవ్వబోస్తున్నారు? నీతివంతమైన పరిపాలన అందిస్తున్నాం. ప్రజలు వేళ అదే కోరుకుంటూ ఉన్నారు. నీతివంతమైన పరిపాలన కోరుకుంటున్నారు. మిగతా ప్రజల యొక్క అవసరాలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను. సిన్స్ ఐ హెయిల్స్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. వారి యొక్క అవసరాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క అవసరాలు, కులాల యొక్క అవసరాలు పరిపూర్ణంగా సిన్స్ మై పొలిటికల్ లైఫ్ నేను వాటి గురించి పోరాడాను కూడా. అందుచేత మరొకసారి ఈ మండపేట శాసనసభ నియోజక ప్రజలందరికీ కూడా నేను స్పష్టమైన హామీ ఇస్తున్నాను.
అవినీతి మరక అనేది లేకుండా మా ప్రజాప్రతినిధి పలానా తప్పు చేశాడు లేదా అవినీతి చేశాడు అనే మాట లేకుండా మా ప్రజాప్రతినిధి నీతివంతుడని కాలరెత్తి చెప్పుకునేలాగా మాత్రం నా పరిపాలన నా ప్రవర్తన ఉంటుంది. కరెక్టే నమ్ముతారా? మాట మీద నిలబడతారా? పక్కానా? మరి ఆయన చాలా సాఫ్ట్ కదండి, ఆయన చాలా సాఫ్ట్, చాలా మృదు స్వభావి. వినండి ఆయన చాలా మంత్రి పదవి వదిలేసి అలాగ ఉండిపోయారు గురుగారు. మంత్రి పదవి వదిలేసి ఒక ఇంత రాజశేఖర రెడ్డి గారు బాగా పట్టుకుండి అలాగ ఉండిపోయారు గురుగారు. ఇంకొక మాట అండి, ఈయన నిష్పాసపరుడు. వీళ్ళ నాన్నగారు కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే చేశారు, పిల్లప్పారావు ముచ్చిమిల్లి సాగరం వంతుని ఆయనే ఎంచాడు, ఎవరు చేయించలేకపోయారు, అది నాకు తెలుసు. కానీ ఆయన నాన్ లోకల్ అంటారే, రామచంద్రపురం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాడు. ఏమండి ఎక్కడి నుంచి అండి? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి? ఆగండి ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడండి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వైజాగ్ పెట్టాడు? ఆయన లోకలా నాన్ లోకలా? ఆగండి ఒకసారి, లోకలా నాన్ లోకలా? ఎక్కడ? పక్క గ్రామం పిల్లి బాస్ గారిది, పక్క గ్రామం. పక్క గ్రామంలో చేయకూడదా? మాకు మేలు చేయకూడదా? ఒప్పుకుంటారు అందరూ. హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారితో లోకల్ కాదు, ఆయన అమలాపురం ఏరియా. ఆయన ఎక్కింది ఎక్కడండి? నా లోకల్ కదా, లోకల్ కాదండి, హోమ్ మినిస్టర్ కదా. అదే చెప్పండి. మీ జోలికి వస్తే ఫైర్ అయిపోతున్నారు అందరూ, తట్టుకోలేకపోతున్నారు. దొరికితే మా లోకల్ ఎమ్మెల్యే గారికి మట్టి ఇటక అన్నీ దొరికినాయి, కానీ దొరికింది ఒకటే, అది దొరికితే అది గాలి, అది కూడా మూటగా టమ్మేస్తాడు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి? ప్రధాన నాయకులు ఉన్నారు సార్, బిక్రి కృష్ణ చౌదరి గారు ఏంటి ప్రపంచం అంతా ఎంచేదంటే గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు గారి పరిపాలన తీరు, అవినీతి, అక్రమాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మరీ ముఖ్యంగా ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో, చెరువులు ఎక్కడైతే ఉన్నాయో, చెట్టు నీరని ఆ కార్యక్రమంలో మట్టి ఇసుక దోసుకున్న దాఖలాలు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ న్యూస్లో మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద వచ్చిన విషయం వాస్తవా కాదా? ఇవన్నీ కూడా పుకార్లు ఏం కాదు, వాస్తవాలతో మీడియా ప్రజలకు తెలియపరిచిన విషయాలు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం, లోకల్ నాన్ లోకల్ అనే విషయం కాదు. ఇప్పుడు ఒకటి, లోకేష్ బాబు గారు ఎక్కడ? ఆయన మంగళగిరి ఎందుకు వచ్చారు? ఆయన ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇక్కడ అంటే వాళ్ళు ఎక్కువ ప్రత్యర్థులు ఎక్కువ అదే ఫోకస్ చేస్తున్నారు. ఒక విషయం ఇక్కడ నీతివంతమైన పరిపాలన ఇవ్వాలి. గత 5 సంవత్సరాలుగా అవినీతి పరిపాలన జరుగుతుందని పత్రికలు, టీవీ, మీడియా ఘోషిస్తున్న కార్యక్రమంలో నీతివంతమైన పరిపాలన ఇవ్వటానికి బోస్ గారు గత ఎమ్మెల్యేగా 2 సార్లు చేశారు, ఎమ్మెల్సీగా చేస్తున్నారు, మంత్రిగా చేశారు. ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ ఒక్క ఆరోపణైనా రావడం జరిగిందా? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా కానీ పేపర్ కానీ ఎప్పుడైనా బోస్ గారి గురించి ఒక విమర్శ చేసే కార్యక్రమం ఇప్పుడే చేపట్టారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంచేతే మండపేట నియోజకవర్గంలో మట్టి ఇసుక కాపాడటం కోసం, నీతివంతమైన పరిపాలన చేయడం కోసం గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒకటి, డబ్బుకి నీతికి మధ్యన పోరాటం. అటుపక్క డబ్బు ఉంది, ఇటుపక్క నీతి ఉంది, నిజాయితీ ఉంది. నీతి గెలుస్తుందా? నీతిని గెలిపిస్తున్నారా? డబ్బును గెలిపిస్తున్నారా? ఇంకా అడగలేండి, అర్థమైపోయింది ఇక్కడ పరిస్థితి కానీ అని చెప్పేసి. ఒక్క నిమిషం ఎంత మెజార్టీ మీరు గెలవబోతున్నారు? జగన్ గారు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఊహించిన రిజల్ట్ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ 3 కారణాలు దానికి. ఒకటి, మా పార్టీ మేనిఫెస్టో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. 167% ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, వ్యవసాయమే జీవనాధారం, ప్రత్యక్షంగా పరోక్షంగా. దానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ 3 ప్రాధాన్యతలే మమ్మల్ని గెలిపిస్తారు.
సో ఈసారి గెలిస్తే మినిస్ట్రీ గ్యారంటీనా మళ్ళీ మీకు వినపడిందా? నేను సీక్రెట్గా అడిగా, కావాలా వద్దా? మినిస్టర్ అవ్వాలా వద్దా? కావాలా వద్దా? మరి ఏ మినిస్ట్రీ కావాలి? అడగండి అడగండి, ప్రామిస్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మండపేట మీటింగ్ లో బోసుని మంత్రిని చేస్తున్నానని అందరి ముందు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మంత్రిగా మనం తెచ్చుకుందామా, అవినీతిని తెచ్చుకుందామా అన్నది ప్రజలు నిర్ణయం చేసుకుంటా. తప్పనిసరిగా నియోజకవర్గానికి మంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. సో ఈ ప్రభంజనం ఇలాగే కొనసాగాలి. ఆల్ ది బెస్ట్. సో కుబేరుడు కుచేరుడికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. మరి కుబేరుడిని గెలిపిస్తారా, నీతివంతుడైన కుచేరుని గెలిపిస్తారా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో నా గెలుపు తథ్యం అని చెప్పుకుంటూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో విశ్వనాథ్, ప్రైమ్ 9 న్యూస్, మండపేట. చూస్తున్నాను ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ.